సింపుల్గా రెడీ చేసుకునే చికెన్ పచ్చడి, నిల్వ ఉండే పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్ వీడియో మీరు చూడొచ్చు. చూపిస్తాను చాలా సింపుల్గా ఎలా చేయాలన్నది. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం కొంచెం చూస్తే అర్థం కాదు, పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ కాదండి, చికెన్ పచ్చడి. ఫేవరెట్ డిష్, చాలామందికి ఇష్టమండి. చికెన్ బిర్యానీ అన్న, చికెన్ కర్రీ అన్న, అలాగే నాకు కూడా చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం. అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా, ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి, ఏమేమి కావాలో నేను చూపిస్తాను. 2 కేజీల చికెన్కి 1/2 కేజీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు, కేజీ వేరుశనగ నూనె యూజ్ చేయాలి. పచ్చడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా దినుసులు మీకు తెలుసు కదా, మసాలా దినుసులు అన్నీ ఏమేమి ఉంటాయో అది మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం కడిగి పెట్టేసుకున్నాం చికెన్ ఆల్రెడీ. దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ నిలవ ఉంటుంది అనమాట, 6 months అలాగా ఉడకబెట్టుకుంటూ వాటర్లో. అది ఎలా ఉడకబెట్టుకోవాలి ఏంటన్నది నేను చూపిస్తాను. అది కూడా వాటర్ వేసేసిన తర్వాత అలా గ్యాస్ మీద పెట్టేసానండి. తర్వాత గ్యాస్ ఆన్ చేస్తాను ఆల్రెడీ నేను. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes 10 minutes కానీ ఉడకనిచ్చిన తర్వాత అలా బంద్ చేసాక నేను చూపిస్తాను. చాలామందికి ఇష్టం కదండి చికెన్ పచ్చడి అంటే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. గ్యాస్ బంద్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చేసుకున్నాక 10 minutes అయిన తర్వాత మూత తీసేసాను. మూత తీసేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అంతా పక్కన తీసేసి ఇలా వడకట్టుకోవాలి. పక్క తీసుకోవాలి. నేను అంత పక్క తీసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. తీస్తాను పక్కకి. తీసిన తర్వాత మళ్ళీ వేరే కడాయి పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న వేరుశనగ నూనె ఇందులో వేసేసుకోవాలి. నూనె వేడెక్కుతుంది కాబట్టి చికెన్, ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. నేను గోల్డెన్ కలర్ అంత వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇంకా బాగా గోల్డెన్ కలర్ వస్తే బిగిసిపోద్ది అనమాట ముక్క పచ్చట్లో పెట్టి తినేటప్పుడు. ఇది పక్క తీసేసుకుంటున్నాను నేను. నాకైతే ఫేవరెట్ కర్రీ చికెన్ అండ్ పచ్చడి అన్నీ కూడా. అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎలా వచ్చింది ఏంటంటే తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా మనం పక్కన తీసి పెట్టేసుకుందాం. మొత్తం తీసిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అంతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రెడీగా మనం కరివేపాకు వేసేసుకుందాం. వాటర్లో నేను తీస్తున్నాను కాబట్టి పొంగులో చెప్తాయి.
పొగలు వస్తున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కూల్ అవ్వాలి. ఇప్పుడు మీకు కూడా ఇలానే వస్తాయి ఫ్రెండ్స్, నాకైతే ఇలానే వస్తున్నాయి పచ్చడి చేసినప్పుడల్లా. అల్లం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక మర్చిపోయిన ఫ్రెండ్స్, సాల్ట్ చూపించలేదు మీరు. సాల్ట్ ఇంత వేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వచ్చేస్తుంది. పచ్చివాసన వస్తే బాగోదు కనుక ఇది గోల్డ్ కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంత మాట తిప్పుతూ ఉండాలన్నమాట. అందుకే అల్లం కింద అడిగంట వేస్తుంది. అడిగంటకుండా ఉండడం కోసమే నేను ఇలా తిప్పుతున్నాను. ఏంటి ఇలా తిప్పుతుంది అనుకుంటారు కదా, దానికి ఆన్సర్ ఇదే. ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ మీకు చూపించాను కదా, వేసుకుంటున్నాను. చూపించాను కదా ఫ్రెండ్స్, 1/2 కేజీ కారం. వేసాను. చాలా బాగుంది కారం కలర్ కూడా. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అరగంటకుండా కారం కూడా పచ్చివాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మసాలా పొడి ఇందాక మిక్సీ పట్టుకున్నాను, వేసేస్తున్నాను. ఫైనల్గా చికెన్ పీసెస్ వేసి ఫైనల్గా మీకు తిప్పిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి. చాలా బాగుంది కూడా, కలర్ చాలా అందంగా ఉంది. తినేయాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో. ఏంటంటే ఇందులోకి నిమ్మకాయ కానీ నిమ్మప్పు కానీ కలుపుకోవాలి. నిమ్మకాయ వేయను వాటిని, నిమ్మప్పు కలుపుతాను. చల్లారిన తర్వాత అది కూడా ఎలా కలపాలో నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. నిమ్మప్పు కలిపినప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే చూసేద్దామండి చల్లారిన తర్వాత ఎలా ఉందో. చాలా బాగా కుదిరిందండి, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే మేము ఉప్పు అంటే షాప్లో దొరుకుతుందండి, అది తెచ్చుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇంత వేసుకుంటున్నాను. నిమ్మకాయ వేసుకుంటారు కదండి, అది ఎక్కువ నిల్వ రోజులు ఆగదు. నిమ్మ ఉప్పు వేసుకోవడం వల్ల నిల్వ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. కలిపేసిన తర్వాత ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.